హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలోని ఓ ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు గోదాంలోకి వ్యాపించాయి. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనతో పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఫర్నిచర్ గోదాంలో మంటలు దట్టంగా వ్యాపించాయి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4 అంతస్తుల భవనమంతా క్రమంగా మంటలు అలుముకున్నాయి. దీంతో అగ్నిమాపక శాఖను వెంటనే అప్రమత్తం చేయడంతో 6 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. రంగంలోకి రోబోలను కూడా దించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన భవనంలో 2 చిన్నారులు సహా 6 ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే చర్యలు తీసుకున్నారు. పిల్లలను సురక్షితంగా కాపాడేందుకు చర్యలు చేపట్టారు. హైడ్రాతో పాటు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు అడిషనల్ సిపి తఫ్సీర్ ఇక్బాల్. హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలోని ఓ ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు గోదాంలోకి వ్యాపించాయి. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనతో పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఫర్నిచర్ గోదాంలో మంటలు దట్టంగా వ్యాపించాయి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4 అంతస్తుల భవనమంతా క్రమంగా మంటలు అలుముకున్నాయి. దీంతో అగ్నిమాపక శాఖను వెంటనే అప్రమత్తం చేయడంతో 6 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. రంగంలోకి రోబోలను కూడా దించినట్లు తెలుస్తోంది. అన్న పిల్లలు 2 మగ పిల్లలు ఉన్నారు. వాచ్మెన్ ఉంది. దుకాణంలో 3 ఉంటారు. ఎంతమంది తెలియదు. 4 10 ఏళ్ళు ఉంటాడో ఎంత ఉంటాడో తెలియదు. ఇంట్లో పని చేస్తాము. బతకనికి వచ్చిన ఊరు నుంచి వాళ్ళ ఏదైతే వేసుకున్న ఆక్సిజన్ సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ తీసుకొని ఒక 10 మినిట్స్ కన్నా ఎక్కువ పోలేకపోతున్నారు. ఆ గేట్ మధ్యలో ఉందని చెప్పేసి, గేట్ లాక్ ఉందని చెప్పేసి ఆ గేట్ ఓపెన్ చేయలేకపోతున్నారు వాళ్ళు. ఒకవేళ గేట్ ఓపెన్ చేసి ఉంటారు 2-3 గంటల ముందు. లోపల ఉన్న వాళ్ళు మేబీ మనం బచాన్స్తుంటాము. ఇంకా ఇప్పటికి కూడా తెలియదు. వాళ్ళు మంచిగానే ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను నేను. ప్రయత్నం అయితే జరుగుతుంది. జేసీబీ వచ్చింది. ఇప్పుడు జేసీబీ త్రూలో ర్యాంప్ ఒకటి దొరికింది మనకు. ఆ ర్యాంప్ ద్వారా సామాన్లన్నీ జరుపుకుంటూ వాటర్ కి సపోర్ట్ తీసుకుంటూ లోపల పోనీకి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సుష్మిత లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. సుష్మిత, చెప్పండి, అసలు హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలోని ఓ ఫర్నిచర్ షాప్ లో జరిగిన ఈ అగ్ని ప్రమాదం ఏదైతే ఈ 4 అంతస్తుల బిల్డింగ్ లో ఇప్పటికీ 2 చిన్నారులతో సహా 6 ఉన్నట్లు సమాచారం అందుతోంది. మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి సుష్మిత? ఎస్గ్రేసి గత 2.5 గంటలుగా కూడా ఒకవైపు ఫైర్ సేఫ్టీ అధికారులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఒకవైపు తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తీవ్రమైన పొగ అలాగే మంటలు అలుముకోవడంతో కూడా ఒకవైపు మంటలు ఆర్పేందుకు చాలా ఇబ్బందిగా మారినట్టు కూడా చెప్తున్నారు. ఫర్నిచర్ గోదాం కావడంతో మొత్తంగా సెల్లార్ నుంచి చూసుకుంటే మొత్తం 4 ఫ్లోర్స్ ఉన్నాయి. సెల్లార్లో కొంతమంది పిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చు అనే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు అయితే పోలీసులు లోపలికి వెళ్లేందుకు అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. లోపలికి వెళ్లేందుకు కాస్త ఇబ్బంది తలెత్తినట్టుగా కూడా
తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తంగా కూడా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి కూడా సిపి సజ్జనార్ కూడా వచ్చి ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. లోపల ఒక డంప్ అధికంగా ఉండడం కారణంగా ఆ డంపుని క్లియర్ చేస్తే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. లోపల ఎంతమంది ఉన్నారు ఏంటి అనే విషయాలు తెలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు సిపి సజ్జనార్ కూడా ఇక్కడికి తేరుకొని కూడా దానికి సంబంధించి పరిస్థితులు అయితే చూస్తున్నట్టు సార్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఘటనా స్థలంలో ఇప్పటికే 6 వరకు ఫైర్ ఇంజిన్ అయితే తీసుకొని వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైతే ఆల్టర్నేటివ్ వేస్ ఉన్నాయి, మరోవైపు ఇక్కడ చూసుకుంటే లోపల కిందకి వెళ్ళి ప్రయత్నిస్తే తెలిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే మన ఫర్నిచర్ స్కై లిఫ్ట్ చూస్తున్నామో ఈ స్కై లిఫ్ట్ ద్వారా అక్కడ అద్దాలనే పగలగొట్టి ఒకవేళ లోపలికి వెళ్తే తెలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇప్పటివరకు సో మన ప్రతినిధి రాకేష్ ఉన్నారు, మరిన్ని వివరాలు అయితే మీకు అందిస్తారు. గ్రేస్, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆపరేషన్కు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష చేస్తున్నారు. మంటలు అంతకంతకు ఎగిసి పడుతుండటంతో ఏం చేయలేని పరిస్థితిలో రోబో ఫైర్ ఇంజన్ను ప్రస్తుతం సెల్లార్ లోపలికి పంపించారు. ఆ ఫైర్ ఇంజన్ ద్వారానే ప్రస్తుతం సెల్లార్ లోపల వాటరు పంపింగ్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా మరో ఒక 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఫ్రంట్ సైడు మంటలు వ్యాపించలేదు. అయితే ప్రస్తుతం పరిస్థితి చూస్తే అటు కూడా వ్యాపిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా విజువల్ చూస్తే అర్థమవుతుంది. పొగ ఎక్కువగా అలుముకోవడంతో ఫైర్ సిబ్బంది కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి. దీంతో ఆ రోబో ఫైర్ ఇంజన్ ద్వారానే మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇటు చుట్టుపక్కల కూడా ఎత్తైన బిల్డింగ్లు ఉండడంతో అది కూడా ఒక సమస్యగా మారింది. అయితే ఈ బిల్డింగ్ ఉన్న గ్లాసులు మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు బ్రేక్ చేసి ఆ పొగను మొత్తం కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మొత్తం కూడా అప్ టు బాటం మొత్తం 4 ఫ్లోర్లలో కూడా మొత్తం ఫర్నిచర్ ఉండడంతో ఎక్కువ కూడా అది డస్ట్తో తయారు చేసింది, మెత్తని వస్తువులకు సంబంధించినవి ఉన్నాయి కాబట్టి ఎక్కువ కూడా మంటలు ఎగిసి పడుతున్నాయి. ఫైర్ సిబ్బంది ఎంత ప్రయత్నం చేసినప్పటికీ మంటలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం కూడా వేరే దగ్గరికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న ఫర్నిచర్ అక్కడే ఉంది. దాన్ని తీయడానికి పోలీసులకు కూడా ఇబ్బందికరంగా మారింది. దీంతో సంబంధించి సాధ్యమైనంత వరకు ఫస్ట్ సెల్లార్లో ఈ మొత్తం కూడా క్లియర్ చేస్తే అసలు అక్కడ ఎవరున్నారు, వారిని ఏమైనా రక్షించడానికి కుదురుతుందా లేదన్న దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు ఫోకస్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దాదాపుగా 6 నుంచి 7 ఫైర్ ఇంజన్లు దాదాపుగా హైదరాబాద్కు సంబంధించి ప్రస్తుతం ఈ సెంట్రల్ జోన్ పరిధిలో ఉన్న అన్ని స్టేషన్ల నుంచి కూడా ఫైర్ ఇంజన్లు తెప్పించారు. వాటర్కు సంబంధించిన సమస్య ఉండకుండా ఇటు HMW సంబంధించి కూడా వాటర్ ట్యాంకర్లను అందుబాటులో ఉంచారు.